Right, moving to fourth news, పోలవరం ముప్పుపై కేంద్రం ఫోకస్ పెట్టింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సెంట్రల్ వాటర్ కమిషన్ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సర్వే బృందం పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పుడు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్ట్ వల్ల తెలంగాణ ప్రాంతంలో ఎదురయ్యే ముప్పుపై ఈ ఉన్నత స్థాయి బృందం క్షేత్రస్థాయి పరిశీలన చేస్తోంది. పోలవరం ప్రాజెక్టులో గరిష్ట నీటి మట్టానికి చేరినప్పుడు తెలంగాణ పరిధిలో ఏ మేరకు ముంపు ప్రభావం ఉంటుందనేది ఈ అంశంపై అధికారులు ముఖ్యంగా దృష్టి సారించారు. గోదావరి వరద ఉధృతి పెరిగినప్పుడు భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయ పరిసరాలు చుట్టుపక్కల గ్రామాల పరిస్థితిపై సర్వే చేపట్టింది బృందం. బోర్గంపాడు భద్రాచలం మండలాల్లో గోదావరిలో కలిసే వాగుల ప్రవాహం ముంపు ప్రభావంపై అధికారులు ఆరా తీశారు. అలాగే వరద సమయంలో నీటి మట్టం ఎలా పెరుగుతుంది, ఏ ప్రాంతాలు మునుగుతాయో స్థానిక ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. గోదావరిలో కలిసే కిన్నెరసాని ముర్రేడు వాగుతో పాటు మరో 6 ప్రధాన ఉపనదులు బ్యాక్ వాటర్ వల్ల తలెత్తే డ్రైనేజీ సమస్యలు, వరద నిలిచిపోయే ప్రాంతాలను శాస్త్రీయంగా పరిశీలిస్తూ ఉన్నారు. ఇక పోలవరం ముప్పుపై హరీష్ రావు రాసిన లేఖను సర్వే అధికారులకు అందజేశారు బీఆర్ఎస్ నేతలు. పోలవరం ప్రాజెక్టును పూర్తి స్థాయిలో నిర్మిస్తే చారిత్రాత్మక భద్రాచలం రామాలయంతో పాటు వందలాది గిరిజన గ్రామాలు శాశ్వతంగా ముంపు బారిన పడతాయని హరీష్ లేఖలో హెచ్చరించారు. ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ కారణంగా తెలంగాణ సరిహద్దుల్లోని వందలాది గ్రామాలు జలమయమవుతాయని, లక్షలాది ఆదివాసీలు నిరాశ్రయులవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. ముంపు సమస్యలపై తెలంగాణ ప్రయోజనాలను కాపాడడంలో రాజీ పడే ప్రసక్తి లేదని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. కేంద్ర జలశక్తి శాఖతో పాటు పోలవరం అథారిటీపై ఒత్తిడి తెచ్చి సంయుక్త సర్వే నిర్వహించేలా చేశామని, నివేదిక ఆధారంగా ముంపు ప్రాంతాల రక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నారాయణ అందుబాటులో ఉన్నారు. నారాయణ, ఒకవేళ వరదలు వచ్చి నీటి మట్టం పెరిగిపోయి ఎఫెక్ట్ అయ్యే ప్లేసెస్ ఏ ఉంటాయి ముందు వరుసలో? అండ్ అలాగే ఏదైతే తెలంగాణ ప్రభుత్వం చెప్తుందో మళ్ళీ సర్వే చేపిస్తాము, క్లియర్ రిపోర్ట్ తెప్పిస్తామని చెప్పి, ఒకవేళ ఆ రిపోర్ట్లో కూడా ఈ ప్లేసెస్ ఉంటే ఆ ప్లేసెస్లో ఉన్న ప్రజలు లేకపోతే మిగతా వాటి గురించి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి పోలవరం ప్రాజెక్టు చాలా వేగంగా పూర్తవుతుంది. వచ్చే సంవత్సరం నాటికి ఆ ప్రాజెక్టు పూర్తి చేయాలనే లక్ష్యంతోనే ముందుకు వెళుతుంది. ఆ ప్రాజెక్టు పూర్తయితే ఖచ్చితంగా తెలంగాణలో ముప్పు ఖచ్చితంగా ఉంటుంది. ఇది తెలంగాణ ఎప్పటి నుంచో కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంది. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి సంబంధించి భద్రాచలం ఏజెన్సీలో పినపాక, బోర్గంపాడు, అశ్వాపురం, ఇటు దుమ్మగూడెం, చర్ల ఈ మండలాలలో దాదాపుగా 2022లో రికార్డు స్థాయిలో గోదావరికి వరదలు దాదాపుగా 22 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చిందంటే 71.3 అడుగులు వచ్చింది. గతంలో 1986లో 75.3 అడుగులు, అంటే అటు ఇటుగా సుమారుగా 26 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. ఆ స్థాయిలో మళ్ళీ 2022లో రావటం వల్ల ఖచ్చితంగా పోలవరం యొక్క బ్యాక్ వాటర్ ముప్పు ఖచ్చితంగా తెలంగాణకు ఉంటుందనేది అప్పటి నుంచి కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంది. 2022 జరిగినటువంటి నష్టం అంతా ఇంత కాదు. దాదాపుగా ఏజెన్సీ ప్రాంతం మొత్తం కూడా చిగురుటాకులో వణికిపోయింది. దాదాపుగా 100 గ్రామాల మీద 32,000 కుటుంబాలు నిరాశ్రయమైనటువంటి పరిస్థితి ఉంది. ఆ తరహాలో గోదావరికి ప్రతి ఏడాది కూడా వరదలు వచ్చే అవకాశం ఉంది. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే పోలవరం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 150 అడుగుల వద్ద కూడా నీటి సామర్థ్యం కనుక నిల్వ ఉంచితే భద్రాచలం వద్ద గోదావరి 43 అంటే మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయిలో ఎప్పుడు కూడా వరద ఉంటుంది అనేది వాదిస్తూ వస్తుంది. అంతేకాకుండా ఒక గోదావరి కాకుండా గోదావరిలో ఇటు బోర్గంపాడు కానీ, కిన్నెరసాని, ముర్రేడు వాగులతో పాటు ఇంకా 8 ప్రధానమైనటువంటి వాగులు గోదావరిలో వరద కలుస్తుంది. ఇంతేకాకుండా ఎగువ నుంచి పెద్ద ఎత్తున కూడా వరద వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ సమీప ప్రాంతాలు మొత్తం కూడా ముంపుకు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఏదైతే తెలంగాణ ప్రాంతం ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి ఎక్కడైతే ముంపుకు గురవుతుందో దాని మీద శాస్త్రీయమైనటువంటి పూర్తి స్థాయిలో అధ్యయనం జరగాలి, శాశ్వతమైనటువంటి రక్షణ చర్యలు చేపట్టాలని కోరుతుంది. దీనికి సంబంధించి అనేక రాజకీయ పార్టీలు కూడా నిన్న ఈరోజు పర్యటనలో వాళ్ళని సర్వే బృందాన్ని కలిసి వినతులు కూడా ఇచ్చాయి. అవసరమైతే త్వరలోనే దీని మీద పూర్తి స్థాయి కార్యాచరణ తీసుకుంటామని ఇప్పటికే బీఆర్ఎస్ ప్రకటించినటువంటి నేపథ్యంలో సర్వే నివేదికలో ఏ అంశాలను పొందుపరిస్తే మరి ఏపీ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం దీని మీద ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది చూడాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద బీట్స్ నారాయణ.